హాయ్ అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. సో ఈరోజు మనం పాలిమర్స్ కోసం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో పాలిమర్స్తో పాటు ప్లాస్టిక్స్ కోసం కూడా డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్ టైప్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో పాలిమర్స్లో కూడా సేమ్ పాలిమర్ అంటే ఏంటో చూసుకుని వాటి యొక్క టైప్స్ అండ్ మన ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, పాలిమర్ అంటే ఏంటి? తెలుగులో కూడా దీన్ని పాలిమరే అంటారు. సో పాలిమర్ అనే పదం 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిందనమాట. సో ఆ గ్రీక్ వర్డ్స్ ఏంటంటే పాలి మర్. ఈ 2 గ్రీక్ వర్డ్స్ నుంచి పాలిమర్ అనే పదాన్ని డెరైవ్ చేయడం జరిగింది. ఓకే, పాలి అంటే అర్థం ఏంటంటే మెనీ, మర్ అంటే ఒక యూనిట్ ఆర్ ఒక పార్ట్ అనే అర్థం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి మెనీ యూనిట్స్ ఆర్ మెనీ స్మాల్ యూనిట్స్ ఆర్ కంబైన్డ్ అండ్ గివ్ పాలిమర్. ఓకే, చిన్న చిన్న భాగాలన్నీ కలిసి ఒక పాలిమర్ని ఏర్పరుస్తున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పాలిమర్స్ అనేవి మనకి డైలీ లైఫ్లో చాలా యూజ్ ఉంటాయి అన్నమాట. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ పాలిమర్స్ యొక్క యూజ్ అనేది చాలా వైడ్గా ఉంటుంది. అవి ఏంటి అంటే ఫర్ సపోజ్ మనం యూజ్ చేసే క్లాత్స్ కావచ్చు. సో క్లాత్స్ అన్నిటిలో కూడా పాలిమర్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం యూజ్ చేసే ప్లాస్టిక్స్. సో ప్లాస్టిక్స్ ఆర్ నథింగ్ బట్ పాలిమర్స్ అనమాట. సో ప్లాస్టిక్స్లో కూడా పాలిమర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా మనం యూజ్ చేసే టాయ్స్ ఆర్ ఎనీథింగ్, ఇంకా ఈవినింగ్ వరకు కూడా ప్రతి దాంట్లో మనం యూజ్ చేసే ప్రతి ప్లాస్టిక్ ఐటెంలో పాలిమర్స్ అనేవి ఉంటుంది. పాలిథిన్ కవర్స్ కావచ్చు. సో పాలిమర్స్ యూజ్ అనేది చాలా వైడ్ రేంజ్ ఉంటుంది మన డైలీ లైఫ్ యూజెస్లో. ఓకే, సో ఇది మెనీ యూనిట్స్ అనేవి కలిసి ఫామ్ అయింది. ఫర్ సపోజ్ మనం పాలిమర్ని, ఇది ఒక పాలిమర్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒక పార్ట్ అనుకుంటే మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్ కలిపి మనం పాలిమర్ అంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ స్మాల్ యూనిట్ ఏదైతే ఉందో అంటే ఈ స్మాల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మనం మోనోమర్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, దాన్ని మోనోమర్ అని పిలుస్తాం. అంటే అర్థం ఏంటి, పాలిమర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ నంబర్ ఆఫ్ ఆర్ n నెంబర్ ఆఫ్ మోనోమర్స్. ఆ n సంఖ్య గల మోనోమర్లు అన్నీ కలిపి మనకి పాలిమర్ని ఏర్పరచడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే, అంటే n నెంబర్ ఆఫ్ మోనోమర్స్ అన్నీ కలిసి పాలిమర్ని ఏర్పరచడాన్ని ఏమంటారంటే పొలిమరైజేషన్ అని పిలుస్తారనమాట. ఏమంటారు? పొలిమరైజేషన్. దీన్నే తెలుగులో పొలిమరీకరణం అంటారు. ఓకే, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే n నెంబర్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్ తీసుకుని హీట్ చేస్తారు, లేదా సమ్ పాలిమరైజేషన్ చేసి మనకి ప్రోడక్ట్స్ అనేవి పాలిమర్స్గా ఫామ్ చేస్తారనమాట. మనం జస్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి, ఇథిలీన్ మాలిక్యూల్ తీసుకుందాం. ఓకే, ఇది ఇథిలీన్ మాలిక్యూల్. దీన్ని n నెంబర్ తీసుకున్నారు. ఓకే, n నెంబర్ తీసుకుని దీన్ని పాలిమరైజేషన్ చేశారనమాట. పాలిమరైజేషన్ చేస్తే ఇక్కడ మనకి ఏం ప్రోడక్ట్ ఫామ్ అయిందంటే పాలిథీన్. ఓకే, ఏమైంది, ఇథిలీన్ తీసుకున్నాం ఆర్ దీన్ని ఇథీన్ అని కూడా అంటారు. సో ఈ ఇథిలీన్ మాలిక్యూల్స్ తీసుకోగా పాలిథీన్ అంటే పాలీ నెంబర్ ఆఫ్ ఈథీన్ మాలిక్యూల్స్. ఓకే, సో దీన్ని పాలిథీన్ అంటారు. సో మనం కామన్గా పాలిథీన్ అంటాం. సో ఇక్కడ ఏమైంది, n నెంబర్ ఆఫ్ డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ తీసుకోగా మనకి ఆ డబుల్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి సింగిల్ బాండ్లా ఫామ్ అయింది. దీని అర్థం ఏంటి, ఈ యొక్క పార్ట్ అనేది n టైమ్స్ ఉంటుంది అనమాట ఆ పాలిమర్లో. ఓకే, అంటే మనం ఇప్పుడు ఇక్కడ త్రీ యూనిట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 పార్ట్స్ వస్తాయి. ఇక్కడ 4 తీసుకుంటే అంటే ఇక్కడ n ఎంత తీసుకుంటే మనకి ఇక్కడ n యూనిట్స్ అన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో పాలిమర్స్ అంటే చూసుకున్నాం, పాలిమరైజేషన్ అంటే చూసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే పాలిమర్స్ యొక్క టైప్స్ ఏ విధంగా ఉంటాయి. సో పాలిమర్స్ అంటే అన్నీ సింథటిక్ పాలిమర్సే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం తయారు చేసే పాలిమర్సే ఉండవు, మనకి న్యాచురల్గా దొరికే పాలిమర్స్ కూడా ఉంటాయి. సో టైప్స్ అనేది మనం చూద్దాం నెక్స్ట్. ఆ టైప్స్ కూడా బేస్డ్ ఆన్ 3 థింగ్స్ మీద మనం క్లాసిఫై చేసుకుని టైప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు పాలిమర్స్ టైప్స్ అంటే పాలిమర్ల రకాలు ఏ విధంగా వర్గీకరించారో చూద్దాం. సో బేసిక్గా 3 థింగ్స్ని బేస్ చేసుకుని మనకి పాలిమర్స్ అనేవి క్లాసిఫై చేయడం జరిగింది 3 అంశాల ఆధారంగా. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ సోర్స్. అంటే కంగారు పడుతూ తెలుగులో చెప్తాను ప్రతిదీ కూడా. సో మూలం అంటే అవి దొరికే
సోర్స్ ఆధారంగా మనకి కొన్ని టైప్స్గా, అలాగే పొలిమరైజేషన్ అంటే పొలిమరీకరణం అంటే అవి ఏ టైప్ ఆఫ్ పొలిమరైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ పొలిమరైజేషన్లో పార్టిసిపేట్ చేసి మనకి పాలిమర్స్ అనేవి ఫామ్ చేస్తుంది అన్న దాని మీద ఆధారంగా కొన్ని టైప్స్గా. మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే అణుబలాలు, వాటి ఆధారంగా మనకి ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తారో చూసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ ఏంటి, ఆరిజిన్ ఆఫ్ సోర్సెస్ అంటే అవి దొరికే మూలం ఆధారంగా. అంటే మనకి ఇప్పుడు న్యాచురల్గా దొరుకుతున్నాయా, లేకపోతే మనం సృష్టించడం అంటే మానవుడిచే సృష్టించడం అంటే మానవుడితే తయారు చేయడం వల్ల కానీ దొరుకుతున్నాయి అని దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. సో అవే న్యాచురల్ పాలిమర్స్ అంటే సహజ పాలిమర్లు. సెమీ సింథటిక్ అంటే అర్ధ కృత్రిమ. ఓకే, సింథటిక్ అంటే కృత్రిమ పాలిమర్లు. సో ఏం లేదు, న్యాచురల్ పాలిమర్స్ అంటే ఏంటి, ఈ పాలిమర్స్ అంటే ఏంటంటే న్యాచురల్వి, మనం కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకి అవి అవైలబుల్గా దొరుకుతున్నాయి, దాన్ని మనం ఏం చేయని అవసరం లేదు. సో న్యాచురల్గా దొరికే పాలిమర్స్ని న్యాచురల్ పాలిమర్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్టార్చ్ అన్నమాట. ఓకే, స్టార్చ్ అంటే ఏంటి, పిండి పదార్థాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి కార్న్ నుంచి, అదే పొత్తుల నుంచి దొరుకుతుంది, అలానే వీట్ ఫ్లోర్ నుంచి, అలా చాలా సోర్సెస్ ఉన్నాయి ఈ స్టార్చ్ దొరకడానికి. సో ఈ స్టార్చ్ అనేది న్యాచురల్ పాలిమర్. అలాగే సెల్యులోజ్, ఈ సెల్యులోజ్ అనేది ప్లాంట్ యొక్క సెల్ నుంచి, కణత్వచం నుంచి మనకి దొరకడం జరుగుతుందన్నమాట. ఈ సెల్యులోజ్ కూడా మనకి న్యాచురల్ పాలిమర్. ప్రోటీన్లు, సో ప్రోటీన్స్ కూడా న్యాచురల్ పాలిమర్స్. అలాగే న్యాచురల్ రబ్బర్ అంటే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ మొక్క నుంచి, ఒక టైప్ ఆఫ్ చెట్టు నుంచి మనకి రబ్బర్ అనేది న్యాచురల్గా దొరుకుతుంది. సో దానికి రబ్బర్ గుణం ఉంటుంది కాబట్టి దాన్ని న్యాచురల్ రబ్బర్ అంటారు. సో అది కూడా పాలిమర్ అనమాట, న్యాచురల్ పాలిమర్. ఓకే, అర్థమైంది కదా. సో న్యాచురల్ పాలిమర్స్ అంటే ఏం లేదు, జస్ట్ న్యాచురల్గా మనం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా డైరెక్ట్గా దొరికే వాటిని ఈ న్యాచురల్ పాలిమర్స్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టార్చ్, సెల్యులోజ్, ప్రోటీన్ అండ్ న్యాచురల్ రబ్బర్. నెక్స్ట్ సెమీ సింథటిక్, నేమ్లోనే ఉంది, అర్ధ కృత్రిమ అంటే సగం మనం తయారు చేస్తాము, మిగతావి న్యాచురల్గా అంటే న్యాచురల్ పాలిమర్స్ హాఫ్ యూస్ చేసుకుని మనం ఈ సెమీ సింథటిక్ పాలిమర్స్ అనేవి సృష్టిస్తాం అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్యులోజ్ నైట్రేట్. ఓకే, ఈ సెల్యులోజ్ అనేది ఏంటి, న్యాచురల్ పాలిమర్, ఈ నైట్రేట్ అనేది కెమికల్ కాంపౌండ్. సో ఈ రెండింటినీ కలిపి మనం సెల్యులోజ్ నైట్రేట్ అనే ఒక సెమీ సింథటిక్ పాలిమర్స్ని ఫామ్ చేస్తాం. నెక్స్ట్ సింథటిక్ పాలిమర్స్, ఇవి పూర్తిగా కృత్రిమం అంటే పూర్తిగా మనం హ్యాండ్మేడ్ అంటే మనిషితో తయారు చేయబడినవి అనమాట. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్లాస్టిక్స్. ఓకే, నెక్స్ట్ నైలాన్ 6 ఇంకా చాలా మొత్తం, ఇంకా మిగతా ఇవి కాకుండా మిగతావన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ పాలిమర్స్లోకే వస్తాయి. సో అర్థమైంది కదా. ఆరిజిన్ ఆఫ్ సోర్స్ అంటే అవి దొరికే మూలం, అవి దొరికే స్థానాన్ని బట్టి మనకి 3 రకాలుగా విభజించారు, న్యాచురల్ పాలిమర్స్, సెమీ సింథటిక్ పాలిమర్స్, అలాగే సింథటిక్ పాలిమర్స్. నెక్స్ట్ పొలిమరైజేషన్ ఆధారంగా ఎడిషన్ పాలిమర్స్ అంటే సంకలన పాలిమర్లు, అలానే కండెన్స్డ్ అంటే సంగణన పాలిమర్లు అని అర్థం అన్నమాట. అంటే ఏం కాదు, ఈ ఎడిషనల్ పొలిమరైజేషన్ ప్రాసెస్ ద్వారా ఏర్పడిన పాలిమర్స్ అనేవి సంకలన పాలిమర్లు అంటారు. కండెన్సేషన్ ద్వారా జరిగిన వాటినేమో మనకి కండెన్స్డ్ పాలిమర్స్ అంటారు అనమాట. దీన్ని మళ్ళీ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే ఆ పాలిమర్లో ఉన్న మాలిక్యూల్కి మధ్య ఫోర్సెస్ని బేస్ చేసుకుని మనకి 4 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎలాస్టోమస్ అంటే తెలుగులో కూడా ఎలాస్టోమస్. ఫైబర్స్ అంటే పోగులు. ఓకే, నెక్స్ట్ థెర్మోసెట్టింగ్స్ అంటే అవే థెర్మోప్లాస్టిక్స్. సో ఇవి కూడా మాలిక్యులర్ ఫోర్సెస్ బేస్ చేసుకుని మనకి 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఈ 2 మనం నెక్స్ట్ బ్రీఫ్గా చూసుకుందాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలిమర్స్ బేస్డ్ ఆన్ పొలిమరైజేషన్ అంటే పొలిమరీకరణం ఏ రకంగా జరుగుతుందో దాని మీద బేస్ చేసుకుని మనకి 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటవి, ఎడిషన్ పాలిమర్స్ సంకలన పాలిమర్లు, అలాగే కండెన్స్డ్ పాలిమర్స్ అంటే సంగణన పాలిమర్లు. సో ఎడిషన్ పాలిమర్స్ చూద్దాం. ఓకే, సో ఈ ఎడిషన్ పాలిమర్స్ అనేవి
డబుల్ బాండెడ్ ఆర్ ట్రిపుల్ బాండెడ్ మోనోమర్ యూనిట్స్తో కలిపి రిపీటెడ్గా ఎడిషన్ జరిగి మనకి పాలిమర్స్ని ఏర్పరిస్తే వాటినే ఎడిషన్ పాలిమర్స్ అంటారనమాట. మళ్ళీ చెప్తాను, డబుల్ బాండెడ్ ఆర్ ట్రిపుల్ బాండెడ్ అంటే ఇప్పుడు డబుల్ బాండెడ్ అంటే ఏంటి, ఈథీన్ అనేది డబుల్ బాండెడ్, ట్రిపుల్ బాండెడ్ అంటే ప్రొపీన్. సో ఏదైనా మాలిక్యూల్ ఆర్ మోనోమర్ యూనిట్లో డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ కన్ఫామ్గా ఉండాలన్నమాట. సో అటువంటి మోనోమర్ యూనిట్స్ అన్నీ కలిపి రిపీటెడ్గా అంటే పునరావృతంగా సంకలనం చెందాలన్నమాట. సో అలా చెంది మనకు పాలిమర్ అనేది ఏర్పరిస్తే సో అవే ఎడిషన్ పాలిమర్స్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఈథీన్ ఉంది, ఓకే, CH2 డబుల్ బాండ్ CH2. సో ఈ ఈథీన్ అనేది n నంబర్స్ తీసుకున్నాం, పొలిమరైజేషన్ చేసాం, ఎడిషన్ పొలిమరైజేషన్. మనకి ఏం ఫామ్ అయింది, పాలిథీన్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఏంటి కండిషను, డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ అనేది ష్యూర్గా ఉండాలి. నెక్స్ట్ ప్రొపీన్ తీసుకుంటాం, ప్రొపీన్ తీసుకుని సేమ్ ప్రొపీన్ అంటే ఇంకొక కార్బన్ ఎక్స్ట్రా ఉండడం, ఇంకొక కార్బన్ గ్రూప్ అనేది. సో ప్రొపీన్ తీసుకుని దాన్ని ఎడిషన్ చేస్తాం రిపీటెడ్గా, మనకి పాలీప్రొపీన్ ఫామ్ అవుతుంది. లేదా ప్రొపైన్ తీసుకుందాం, ఇథైన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ డబుల్ బాండ్ అంటే ఈథీన్ కదా, సో ట్రిపుల్ బాండ్ తీసుకున్నాం అనుకోండి, అది ఇథైన్ అవుతుంది. సో అలా డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ మోనోమర్ యూనిట్స్ అనేవి మస్ట్ అనమాట ఈ ఎడిషన్ పాలిమర్స్లో. వాటిని మనం ఎడిషన్ పాలిమర్స్, సంకలన పాలిమర్లో అంటాం. ఇందులోనే మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఏంటి, హోమోపాలిమర్స్, కోపాలిమర్స్. హోమోపాలిమర్స్ అంటే సజాతీయ పాలిమర్లు, అలాగే కోపాలిమర్స్. ఓకే, హోమోపాలిమర్స్ అంటే ఏంటో చూద్దాం. హోమోపాలిమర్స్ అంటే ఇప్పుడు మోనోమర్ యూనిట్స్ n నంబర్ తీసుకుంటున్నాం కదండి. సో ఆ n నంబర్లో ఆ తీసుకున్న మోనోమర్ యూనిట్స్ అన్నీ సేమ్ మోనోమర్ యూనిట్స్ అయితే, అంటే దోస్ కంటైన్స్ సేమ్ మోనోమర్ యూనిట్స్ అయితే కనుక అప్పుడు వచ్చే మనకి పాలిమర్స్ని ఏమంటారంటే హోమోపాలిమర్లు, అంటే సజాతీయ పాలిమర్లు అంటాం. అలా కాకుండా డిఫరెంట్ మోనోమర్ యూనిట్స్ తీసుకుని మనకి పొలిమరైజేషన్ చేసి మనకి పాలిమర్స్ అనేవి ఏర్పడితే వాటిని కోపాలిమర్స్ అంటారు. ఓకే, డిఫరెంట్ మోనోమర్ యూనిట్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సేమ్ మోనోమర్ యూనిట్స్ అంటే ఇప్పుడు దీన్నే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు కదా. ఈథీన్ తీసుకుందాం, ఈథీన్ అనేది 2 ఆర్ మోర్ ఎన్ అయినా అవ్వచ్చు కదా. సో సేమ్ ఉన్నాయి. ఇప్పుడు n అంటే ఏంటి, 2 ఆర్ మోర్ ఎన్ అయినా అవ్వచ్చు. ఓకే, n నెంబర్ ఆఫ్ ఈథీన్ మాలిక్యూల్స్ అంటే సేమ్ మాలిక్యూల్స్, ఇంకా ఎక్స్ట్రాగా ఏ మాలిక్యూల్స్ అనేవి మనం యాడ్ చేయట్లేదు. సో ఈ మాలిక్యూల్స్ తీసుకుని వాటిని పొలిమరైజేషన్ చేస్తే మనకి పాలిథీన్ అనేది ఫామ్ అవుతుంది. సో వీటిని ఏమంటారు, హోమోపాలిమర్స్ అంటారు. కానీ కోపాలిమర్స్ అలా కాదు. ఇక్కడ సేమ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం డిఫరెంట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యూనా ఎస్ అనమాట. ఓకే, బ్యూనా ఎస్ అంటే ఈ బ్యూనా ఎస్ అనే పాలిమర్ బ్యూటాడైన్ ప్లస్ స్టైరిన్ అనే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోనోమర్ యూనిట్స్తో మనకి ఫామ్ అవుతుంది. అంటే బ్యూనా ఎస్ అంటే బ్యూటాడైన్ ప్లస్ స్టైరిన్ అనే డిఫరెంట్ మోనోమర్ యూనిట్లు తీసుకుని మనం పొలిమరైజేషన్ చేయగా మనకి బ్యూనా ఎస్ అనేది ఫామ్ అవుతుంది. సో అర్థమైంది కదా. హోమో అంటే సజాతీయ అంటే సేమ్ మోనోమర్స్ ఉంటాయి, కోపాలిమర్స్ అంటే డిఫరెంట్ మోనోమర్ యూనిట్స్ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ బ్యూనా ఎస్. సో అది ఎడిషన్ పాలిమర్స్ కోసం. నెక్స్ట్ కండెన్స్డ్ పాలిమర్స్ అంటే సంగణన పాలిమర్లు. ఇవేంటంటే ఇక్కడ 2 ఆర్ డబుల్ బాండెడ్ ఆర్ ట్రిపుల్ బాండెడ్ మోనోమర్స్ తీసుకుంటాం, 2 ఆర్ మోర్. ఇక్కడ అలా కాదు, 2 ఆర్ మోర్ ఫంక్షనల్ గ్రూప్స్ తీసుకుంటాం అన్నమాట. అంటే ప్రమేయ సమూహాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అర్థమైందా. ఇక్కడ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ వాటి యొక్క బాండ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ డిఫరెంట్గా ఉంటాయి. 2 ఆర్ మోర్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఫినాల్ తీసుకుందాం. ఫినాల్లో ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్ తీసుకుందాం. ఫార్మాల్డిహైడ్ అంటే ఇందులో HCHOని ఫార్మాల్డిహైడ్ అంటాం. ఇందులో ఏముంది, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. సో మనకి ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే బెకలైట్ ఫామ్ అవుతుంది అనమాట.
ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి, బెక్లైట్తో పాటు వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, తీసుకున్న మోనోమర్ యూనిట్స్ అనేది డిఫరెంట్, వాటితో పాటు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి తీసుకుంటాం. సో ఫీనాల్ అనేది ఆల్కహాలిక్ ఫంక్షనల్ గ్రూప్, అలాగే ఫార్మాల్డిహైడ్ అనేది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ అనేది కండెన్స్డ్ పాలిమరైజేషన్ ద్వారా ఏర్పడుతుంది అనమాట. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఈ పాలిమరైజేషన్ జరిగేటప్పుడు మనకి సబ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ కానీ ఆల్కహాల్ మాలిక్యూల్స్ కానీ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. ఎడిషన్ పాలిమర్స్ అంటే 2 or more బాండ్స్ ఉన్నవి తీసుకుంటాము. కండెన్స్డ్ పాలిమర్స్ అంటే 2 or more ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్గా తీసుకుంటాం. అలాగే హోమోపాలిమర్స్, కోపాలిమర్స్ కోసం కూడా మీరు చూడండి. నెక్స్ట్ ఏంటి, మాలిక్యులర్ ఫోర్సెస్ బేస్ చేసుకుని మనకి పాలిమర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఓకే, ఇప్పుడు పాలిమర్స్ బేస్డ్ ఆన్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే అణుబలాల ఆధారంగా పాలిమర్లు ఏ విధంగా వర్గీకరించారో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలాస్టోమర్స్, తెలుగులో కూడా ఎలాస్టోమర్స్ అంటాం. సో ఎలాస్టోమర్స్ అంటే నేమ్లోనే ఉంది, వీటికి ఎలాస్టిసిటీ కెపాసిటీ ఉంటుంది, అంటే సాగే గుణం ఉంటుందన్నమాట. ఇవి సాలిడ్స్, రబ్బర్ టైప్ సాలిడ్స్లా ఉంటాయి. ఓకే, ఏంటి, రబ్బర్ వంటి ఘన పదార్థాలు. సో ఈ పాలిమర్స్కి ఎలాస్టిసిటీ పవర్ ఉండడం వల్ల మనం ఇప్పుడు స్ట్రెచ్ చేస్తాం అనుకోండి, స్ట్రెచ్ చేసినప్పుడు మళ్ళీ అవి కొంతసేపటికి వాటి ఒరిజినల్ షేప్గానే వచ్చేస్తాయి అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే నియోప్రీన్, బ్యూనాస్, ఇవన్నీ కూడా ఈ ఎలాస్టోమర్స్కి ఎగ్జాంపుల్స్. ఇవి ఎందుకు స్ట్రెచ్ అవుతున్నాయి, వీటికి ఎందుకు ఎలాస్టిసిటీ పవర్ ఎక్కువ ఉంది అంటే వాటిలో మాలిక్యూల్స్కి మధ్య వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మాలిక్యూల్కి మధ్య స్ట్రాంగ్గా ఫోర్స్ ఉందనుకోండి, దే కెనాట్ స్ట్రెచ్, అంటే అవి స్ట్రెచ్ అవ్వలేవు. సో ఆ ఫోర్సెస్, ఆ బలాలు అనేవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి అవి స్ట్రెచ్ చేయగానే ఈజీగా స్ట్రెచ్ అయిపోతున్నాయి. సో ఎందుకు, దే హ్యావ్ వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్, అంటే బలహీన వాండర్ వాల్ బలాలతో ఆ మాలిక్యూల్స్ అనేవి బంధించబడి ఉన్నాయి. సో అంతే, ఎలాస్టోమర్స్ అంటే ఎలాస్టిసిటీ పవర్ ఉంటుంది, దే ఆర్ రబ్బర్ టైప్ సాలిడ్స్. ఎగ్జాంపుల్స్ మనం బెస్ట్గా నియోప్రిన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైబర్స్ అంటే పోగులు అని అర్థం. ఓకే, ఫైబర్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, అంటే థ్రెడ్స్లా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే థ్రెడ్స్ మనం క్లాత్స్లో చూస్తుంటాం కదా, సో అవి స్మాల్ థ్రెడ్స్ అన్నీ కూడా ఈ ఫైబర్స్లోకి వస్తాయి. ఓకే, ఈ ఫైబర్స్కి హై టెన్సైల్ పవర్ ఉంటుందన్నమాట. ఓకే, హై టెన్సైల్ అండ్ హై మాడ్యులస్ కూడా ఉంటుంది. టెన్సైల్ అంటే తన్యత, మాడ్యులస్ అంటే మధ్య గుణకం. టెన్సైల్ అంటే ఏంటి, టెన్సైల్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పాలిమర్ని తీసుకున్నప్పుడు అది ఎంత వరకు అయినా సరే స్ట్రెచ్ అవుతుంది, మనం ఎంత స్ట్రెచ్ చేసినా స్ట్రెచ్ అవుతుంది వితౌట్ బ్రేకింగ్ ఆర్ వితౌట్ ఫ్రాక్చరింగ్ ఎనీ లింక్. ఇప్పుడు పాలిమర్స్ అంటే లింక్స్ ఉంటాయి కదా, సో అటువంటి వాటి యొక్క బ్రాంచెస్ కానీ లింక్స్ కానీ ఏవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా స్ట్రెచ్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి అనమాట ఈ ఫైబర్స్ అంటే. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు థ్రెడ్స్ అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది, నైలాన్ 66 అంటే అవేంటి, నైలాన్ 66 అంటే ఏం ఎగ్జాంపుల్స్, పాలియమైడ్స్కి ఎగ్జాంపుల్స్ కదా. సో ఫైబర్స్ అంటే ఏంటి, ఇవి కూడా సాలిడ్సే, దే ఫార్మ్ థ్రెడ్స్. హై టెన్సైల్ పవర్ ఉంటుంది. మాడ్యులస్ అంటే స్ట్రెస్, స్ట్రెయిన్ అవన్నీ ఉండడం అనమాట. ఎగ్జాంపుల్ నైలాన్ 66. నెక్స్ట్ థెర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటంటే ఈ థెర్మోప్లాస్టిక్స్ అనేవి హీట్ చేసినప్పుడు సాఫ్ట్గా అవుతాయి, అంటే ఆన్ హీటింగ్ ఇట్ బికమ్ సాఫ్ట్, అంటే మెత్తగా అవుతాయి. కూలింగ్ చేసినప్పుడు, చల్లబరిచినప్పుడు ఇవి హార్డ్గా అయిపోతాయి, గట్టిగా తయారవుతాయి. అంటే థెర్మోప్లాస్టిక్స్ అంటే ఆన్ హీటింగ్ ఇట్ బికమ్స్ సాఫ్ట్, ఆన్ కూలింగ్ ఇట్ బికమ్స్ హార్డ్, అంటే
వేడి చేసినప్పుడు మెత్తగా, అలాగే చల్లబరిచినప్పుడు గట్టిగా అవుతాయి. సో అందువల్ల ఇప్పుడు హీట్ చేసినప్పుడు మనకి మెత్తగా అవడం వల్ల అంటే దాని యొక్క యూజ్ ఏమవుతుంది, మనకి ప్లాస్టిక్స్ మన హీట్ చేసిన తర్వాత మనకి నచ్చిన షేప్లో మౌల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ అది ఏదో ఇలా షేప్లో ఉందనుకోండి, సో హీట్ చేయడం ద్వారా అది ఒక సాఫ్ట్ మెటీరియల్లో ఫామ్ అవుతుంది. అప్పుడు దాన్ని మనకు నచ్చిన ఒక ట్రయాంగిల్ షేప్లో కావాలనుకుందాం, ఆ ట్రయాంగిల్ షేప్లో మౌల్డ్ చేసుకున్నాం. మౌల్డ్ చేసుకున్నాక కాసేపటికి అది చల్లబడుతుంది, సో కూలింగ్ అవుతుంది. కూలింగ్ అయిన తర్వాత అది హార్డ్ మెటీరియల్గా ఉంటుంది. అంటే మనకి ముందు వేరే ఫామ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ మనకు నచ్చిన ఫామ్లోకి మౌల్డ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పాలిథీన్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. అంటే ఇవి రీసైకిల్ చేయగలవు, రీసైకిల్ అవుతాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో ఉందనుకోండి, మళ్ళీ మనకు వేరే సర్కిల్ షేప్ ఏదో కావాలనుకోండి, మళ్ళీ అప్పుడు ఆ ట్రయాంగిల్ షేప్ని మళ్ళీ హీట్ చేయగా అవి మళ్ళీ సాఫ్ట్ అవుతాయి, మళ్ళీ మనకి కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. అంటే దే కెన్ బి రీసైకిల్డ్. ఓకే, నెక్స్ట్ థర్మోసెట్టింగ్స్ అంటే ఏంటంటే దే కెనాట్ బి రీసైకిల్డ్. అవి మళ్ళీ రీసైకిల్ అంటే పునరావృతం చెయ్యలేము, మనం పునరుద్ధరించలేము. ఎందుకు అంటే హీట్ చేసినప్పుడు వాటిలో ఉండే బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వడం ద్వారా అవి ఫ్రాక్చర్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, థర్మోసెట్టింగ్స్లో ఏమవుతాయి, హీట్ చేసినప్పుడు ఇప్పుడు థెర్మోప్లాస్టిక్స్లో అలా కాదు, హీట్ చేసినప్పుడు సాఫ్ట్ అయ్యి కూల్ చేసినప్పుడు హార్డ్ అవుతాయి. కానీ ఈ థర్మోసెట్టింగ్స్లో హీట్ చేసినప్పుడు సాఫ్ట్ అవ్వకుండా వాటి యొక్క లింక్స్ అనేవి బ్రేకేజ్ జరిగి ఫ్రాక్చర్స్ అనేవి అయిపోతాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ అంటే ప్లాస్టిక్ అనేది వీ కెనాట్ చేంజ్ ఇంటూ అనదర్ ఫామ్. అంటే ఇంకా అక్కడితో దాని యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఇవేంటి, దే కెనాట్ బి రీసైకిల్డ్. ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ బెక్లైట్. ఓకే, బెక్లైట్ అనేవి మనం రీసైకిల్ చేయలేము. నెక్స్ట్ రెజిన్స్ కూడా, అలానే పాలియస్టర్స్, ఇవి హీట్ చేసినప్పుడు మనకి కావాల్సిన షేప్లోకి మార్చలేము. సో ఇవి బేస్డ్ ఆన్ మాలిక్యులర్ ఫోర్సెస్ ద్వారా 4 టైప్స్: ఎలాస్టోమర్స్, ఫైబర్స్, థెర్మోప్లాస్టిక్స్, థెర్మోసెట్టింగ్స్. సో నెక్స్ట్ రబ్బర్ కోసం చూద్దాం, అలాగే న్యాచురల్ రబ్బర్ కోసం రబ్బర్ వల్కనైజేషన్ ప్రాసెస్ అనేవి నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేచురల్ రబ్బర్ కోసం డిస్కస్ చేసుకుందాం. సో నేచురల్ రబ్బర్ అంటే ఏంటి, ఆల్రెడీ నేమ్లోనే ఉంది. ఇవి నేచురల్ పాలిమర్స్ యొక్క ఎగ్జాంపుల్స్గా ఇందాక మనం చూసుకున్నాం. అంటే ఇది మనం కొత్తగా సింథసిస్ చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ అక్కర్ ఇన్ రెడీలీ అవైలబుల్ ఇన్ నేచర్. అంటే మనకి ప్రకృతిలో సహజంగా దొరుకుతుందన్నమాట. సో దాన్ని మనం నేచురల్ రబ్బర్ అంటాం. సో ఈ నేచురల్ రబ్బర్కి ఎలాస్టిసిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దీనికి ఎలాస్టిసిటీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దీన్నే స్థితిస్థాపక ధర్మం అంటారనమాట. ఓకే, స్థితిస్థాపక ధర్మం. ఈ స్థితిస్థాపక ధర్మం ఉండడం వల్ల ఇది చాలా సాగుతుంది, చాలా స్ట్రెచ్చింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ నేచురల్ రబ్బర్నే మనం ఏమని పిలుస్తారంటే లీనియర్ పాలిమర్ ఆఫ్ 2-methyl-1,3-butadiene. ఓకే, లీనియర్ పాలిమర్ అంటే రేఖీయ పాలిమరు. అంటే మొత్తం పాలిమర్ మొత్తం లీనియర్ ఫామ్లోనే ఉంటుంది, అంటే ఎటువంటి బ్రాంచెస్ అనేవి ఉండవు. సో 2-methyl-1,3-butadiene అంటే ఓకే 2-methyl-1,3-1,2,3-butadiene. ఓకే, సరిపోయాయి కదా. 2-methyl-1,3-butadiene. సో దీన్ని n నెంబర్ ఆఫ్ తీసుకోగా మనకి సిస్ 1,4-butadiene అనేది ఫామ్ అవుతుంది. దీన్నే ఐసోప్రీన్ అంటారు. ఓకే, సిస్ ఐసోప్రీన్. సో ఇదేంటి, లీనియర్ పాలిమర్ ఆఫ్ 2-methyl-1,3-butadiene. దీన్ని ఏమంటారు, ఐసోప్రీన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ నేచురల్ రబ్బర్ అనేది ఎక్కడి నుంచి మనకి దొరుకుతుందంటే
రబ్బర్ ట్రీ అనేది ఉంటాయి అన్నమాట, రబ్బర్ చెట్లు. వాటి యొక్క శాప్ అంటే బెరడు నుంచి మనం దీన్ని తీసుకుంటాం. ఓకే, రబ్బర్ ట్రీ యొక్క బెరడు నుంచి దీన్ని తీసుకుంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక జిగురు ఎలాస్టిసిటీ పవర్ ఉండడం వల్ల జిగురుగా ఉంటుంది కదా. సో జిగురు అంటే ఒక సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు అన్నట్టు ఉంటుందన్నమాట. ఓకే, ఇది దాన్ని ఏమంటారంటే లేటెక్స్ అంటారనమాట. ఓకే, లేటెక్స్. ఈ రబ్బర్ ట్రీస్ అనేవి మోస్ట్లీ ఇండియాలో, శ్రీలంకలో, నెక్స్ట్ మలేషియా, సౌత్ అమెరికాలో దొరుకుతాయి మనకి ఎక్కువ. ఇండియా, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సౌత్ అమెరికాలో మనకి రబ్బర్ ట్రీస్ అనేవి దొరుకుతాయి. ఈ రబ్బర్ ట్రీస్ యొక్క బెరడులోంచి ఈ లేటెక్స్ని తీసి మన దాన్ని న్యాచురల్ రబ్బర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది మనకి న్యాచురల్ రబ్బర్ కోసం. రబ్బర్ వల్కనైజేషన్ అంటే ఏంటి, తెలుగులో కూడా రబ్బర్ వల్కనైజేషన్. సో ఈ రబ్బర్ వల్కనైజేషన్ అనే ప్రాసెస్ ఎందుకు అంటే నేచురల్ రబ్బర్కి సమ్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ని యాడ్ చేస్తారు ఎట్ పర్టికులర్ టెంపరేచర్, ఎట్ సర్టెన్ టెంపరేచర్. ఎందుకు అంటే ఫస్ట్ న్యాచురల్ రబ్బర్ తీసుకుంటారు, సల్ఫర్ యాడ్ చేస్తారు, దీన్ని రబ్బర్ వల్కనైజేషన్ అంటారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు బేసిక్గా న్యాచురల్ రబ్బర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఈ సల్ఫర్ యాడ్ చేయడం వల్ల, వల్కనైజేషన్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే చాలా హార్డ్ అవుతుంది, అంటే చాలా గట్టిగా తయారవుతుంది అనమాట. సో మనకి యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్టుగా సాలిడ్గా ఫామ్ అవుతుంది. ఎందుకు, ఈ న్యాచురల్ రబ్బర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, భౌతిక ధర్మాలని పెంచడానికి ఈ వల్కనైజేషన్, ఈ సల్ఫర్ యాడ్ చేయడాన్నే, న్యాచురల్ రబ్బర్కి సల్ఫర్ యాడ్ చేయడాన్నే వల్కనైజేషన్ ప్రాసెస్ అంటారనమాట. ఓకే, ఏం చేస్తారు, న్యాచురల్ రబ్బర్కి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ని తీసుకుని మనకి ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర మనకి వల్కనైజేషన్ చేస్తారు. ఈ సల్ఫర్ అనేది 1% to 3% కనుక యూజ్ చేస్తే ఆ రబ్బర్ బ్యాండ్స్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి. సో ఆ రబ్బర్ బ్యాండ్స్లో న్యాచురల్ రబ్బర్కి 1 to 3% సల్ఫర్ అనేది యాడ్ చేస్తారనమాట. అదే ఆ సల్ఫర్ అనేది 3 to 10% కనుక యూజ్ చేస్తే అవి టైర్స్ ఉంటాయి కదండి, బైక్ టైర్స్, కార్ టైర్స్, టైర్లు అనేవి ఉంటాయి కదా. సో వాటిలో ఈ న్యాచురల్ రబ్బర్కి 3 to 10% సల్ఫర్ని యాడ్ చేయడం ద్వారా మనకి టైర్స్లో ఆ రబ్బర్ని అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది పాలిమర్స్ మరియు రబ్బర్ కోసం. సో క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.